వివాదాస్పద విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీని గురించి యోగి ఆదిత్యనాథ్ ఏమని చెప్పారు అంటే, ఎదిరించి పోరాటంలో రాణి లక్ష్మీబాయి లాంటి వారు కంగనా రనౌత్ అన్నారు. ఈమె ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్లను కూడా ప్రశ్నలడిగి వాళ్లతో సమాధానాలు చెప్పుకున్నారు. మంచి పని. ఇదొక మహానాత్మ ఇంకా ఒక మంచి మనిషి మాట్లాడింది ఇక్కడ మాట్లాడారు. లేకపోతే ఆ క్రిమినల్ ఏం మాట్లాడాడో, దొంగ ఏం మాట్లాడాడో ఇక్కడ మాట్లాడతారు. సో సార్, నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే అదేంటంటే ఆయనకి నా మీద మంచి ఒపీనియనే ఉంది. యోగిజీ నాకు చాలా ముఖ్యమైన వారు. ఆయన నాకు అన్నయ్య లాంటివారు. ఆయనకి నా మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఎందుకంటే దేనివల్ల మంచి ఒపీనియన్ అంటే, కొంతమంది న్యాచురల్ గా సెట్ అవుతారు, మనతో ఎనర్జీ అవుతారు. కొంతమందికి మనకి సెట్ అవదు. ఇండస్ట్రీ వాళ్ళకి నాకు అస్సలు పడదు, అవ్వనే అవ్వదు. నేనేమీ చేయలేదు, బ్రీతింగే చేస్తున్నాను. ఏమీ చేయకుండానే నన్ను పూర్తి చేసేద్దామని అనుకున్నారు. నేను వాళ్లపైన ఎన్న కేసెస్ పెట్టానా? వాళ్లే నా మీద పెట్టారు. వీళ్లే నన్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను వీళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఎందుకని మీ మీద ఆ విధంగా ఉంటారు? చాలా ఇష్టం. ఎందుకని? ఎందుకంటే నేను మంచిదాన్ని, నమ్మకమైన దాన్ని. ఎవరు మంచిగా నమ్మకంగా ఉంటారో అలాంటి వాళ్ళంటేనే ఇష్టం. రాక్షసుల సైన్యంలో ఉంటారు, దేవతలు దేవత సైన్యంలో ఉంటారు.